హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జవాన్ టైగర్ అనేది ఇండోనేషియా ద్వీపం జావాకు చెందినది. ఈ టైగర్ ఎక్కువ భాగం జావాలో నివసిస్తుంటుంది. ఇది 1200 సంవత్సరాల క్రితం శివర హిమనదీయ కాలంలో సుండా దీవులను వలసరాజ్యం చేసిన 3 పులులలో ఇదొకటి. అయితే వ్యవసాయ భూమి వినియోగం మరియు మౌలిక సదుపాయాల కోసం మార్చడం వలన దీని సహజ నివాసం నిరంతరం తగ్గింది. 1940 సంవత్సరం నాటికి మారుమూల పర్వత ప్రాంతాలకు మరియు అటవీ ప్రాంతాలకు వెనుదిరిగింది. 1880 సంవత్సరం మరియు 1900 సంవత్సరంలో జరిగిన అనేక అధ్యయనాలలో జవాను పులికి సంబంధించిన ఆధారాలు ఏమీ కనుగొనబడలేదు. కాబట్టి ఇది 2008 సంవత్సరానికంతా అంతరించిపోయినట్లు అధ్యయనాలలో తేలింది. ఆసియా ప్రధాన భూభాగంలోని ఇతర ఉపజాతులలో పోలిస్తే జవాను పులి చిన్నది, కానీ బాలి టైగర్ కంటే పెద్దది. సుమత్రన్ పులిని పోలి ఉంటుంది. ఈ పులి పొడవైన సన్నని సారలు కలిగి ఉంటుంది. సుమత్రన్ పులులు సారల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీని ముక్కు పొడవైనదిగా ఇరుకుగా ఉంటుంది. మగపులి పొడవు 248 సెంటీమీటర్లు ఉంటుంది. అదేవిధంగా దాని బరువు 100 కేజీల నుండి 140 కేజీల వరకు ఉంటుంది. అదేవిధంగా ఆడపులి 75 కేజీల నుండి 115 కేజీల వరకు బరువు కలిగి ఉంటుంది. జవాన్ టైగర్ మగపులి కంటే ఆడపులి చిన్నదిగా ఉంటుంది. ఈ జవాన్ టైగర్ పాదాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎంత గట్టిగా ఉంటాయంటే గుర్రాలు, నీటి గేదెల కాళ్ళను విరిసేంత గట్టిగా ఉంటాయి. 2వ ప్రపంచ యుద్ధం వరకు కొన్ని జవాను పులులను ఇండోనేషియాలోని కొన్ని జంతు ప్రదర్శనశాలలో ఉంచారు. అవి యుద్ధ సమయంలో మూసివేయబడ్డాయి. అయితే దీని గర్భధారణ కాలం గురించి ఎవరికీ ఏమీ తెలియదు. జావాలో 28 మిలియన్ల ప్రజలు నివసించిన 20వ శతాబ్దం ప్రారంభంలో పులులను చంపడం పెరిగింది మరియు పెరుగుతున్న మానవ జనాభాకు తగినంతగా సరఫరా చేయడానికి బియ్యం ఉత్పత్తి సరిపోలేదు. అందుకని 15 సంవత్సరాలలో వరి పొలాల కోసం 150% ఎక్కువ భూమిని చదును చేశారు. 1938 సంవత్సరంలో ద్వీపంలో 23% సహజ అడవులను ఆక్రమించబడ్డాయి. 1975 నాటికి కేవలం 8% అడవి మాత్రమే మిగిలింది మరియు మానవ జనాభా 85 మిలియన్ల వరకు పెరిగింది. అందుకుగాను ఈ మానవ ఆధిపత్యం భూభాగంలో జవాన్ టైగర్ అంతరించిపోతూ వచ్చింది. పులులు, వాటి ఆహారం చాలా చోట్ల వాటి నివాసాలు వేగంగా తగ్గిపోతున్న కాలంలో విషపూరితం చేయబడ్డాయి. ఇవి ఎక్కువగా అడవి పందులను, రోసా జింకలను ఆహారంగా తీసుకుంటాయి. అడవి పందులను, జింకలను దొరికినప్పుడు చంపి 2-3 రోజులు విందు భోజనంగా తింటాయి.